ట్రిబులర్ తో గ్లోబల్ స్టార్డమ్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన్నతో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్స్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలువబడుతున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే నటీనటులకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. RC16 సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇందులో ఓ కీలక పాత్రలో పాపులర్ కన్నడ హీరో శివరాజ్ కుమార్ కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలు ఎవరు నటిస్తారనే విషయం మీద సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ పేరు తెరపైకి వచ్చింది. హిందీలో హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన బాబీ డియోల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ రోల్స్ తో అలరిస్తున్నారు. గతేడాది చివర్లో యానిమల్ మూవీలో విలన్ గా అదరగొట్టారు. ప్రస్తుతం తెలుగులో బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK 101 చిత్రంలో ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ క్రిష్ కలయికలో రాబోతున్న హరిహర వీరమల్లు మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో RC16 లో నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లుగా టాక్ నడుస్తున్నది. అదే సమయంలో రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారనే మరో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే మేకర్స్ ఆయన్ని సంప్రదించారని, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేశారని కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకుముందు KGF 2, లియో చిత్రాల్లో విలన్ గా కనిపించిన సంజు బాయ్ ప్రస్తుతం రామ్ పూరి కాంబోలో రూపొందుతున్న డబుల్ స్మార్ట్ లో నటిస్తున్నారు. ఇప్పుడు RC16 లో కూడా విలన్ గా నటించనున్నారని అంటున్నారు. ఇప్పటికైతే రామ్ చరణ్ సినిమాలో విలన్ పాత్ర గురించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కాకపోతే స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నారని తెలుస్తున్నది. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇతర భాషల్లోని ప్రముఖ నటీనటులను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కథానాయికతో పాటుగా ప్రతి నాయకుడిని కూడా బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పాత్ర కోసం బాబీ డియోల్ ను ఎంపిక చేసుకుంటున్నారా? సంజయ్ దత్ ను ఫైనలిస్ట్ చేశారా? లేదా ఇద్దరిని కీలక పాత్రలు తీసుకుంటున్నారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో RC16 సినిమా రూపొందనుంది. ఇది ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే రూరల్, రా అండ్ రస్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అనే ప్రచారం జరుగుతున్నది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కర్ విన్నర్ AR రెహమాన్ సంగీతం ఇస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.